హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది గాంధీ మ్యూజియం. ఇది మనకు విజయవాడ దగ్గరలో ఉంది. విజయవాడలో ఈ గాంధీ మ్యూజియంకు మేము కరోనా టైంలో వెళ్ళాము. కరోనా టైంలో వెళ్ళడం వల్ల అంటే కొంచెం పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి. ఆ టైంలో అంత సందర్శకులు అయితే లేరు. మేము కొంతమంది అప్పుడప్పుడే వస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఈ పాలరాతి శిల్పాలు అయితే ఉన్నాయి. వీటిని ఎంత బాగా తయారు చేశారంటే నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మనుషుల్ని చూసినట్లుగానే ఉన్న విధంగా పాలరాతి విగ్రహాలను ఇక్కడ చెక్కారు. ఇక్కడ చూడండి, మనం ఈ పిక్చర్లో గాంధీ గారిని, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, మధ్యలో నెహ్రూ గారిని చూడవచ్చు. కింద ఏనుగులు కూడా ఉన్నాయి చూడండి. ఇవి పోర్ట్రేట్ వచ్చేసి బ్రిటిష్ యువరాణి పోర్ట్రేట్. మరి ఇది అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే పింగళ వెంకయ్య గారి విగ్రహం ఉంటుంది. పింగళ వెంకయ్య గారు మనకు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన వ్యక్తి. అంటే జాతీయ పతాకాన్ని ఆయన డిజైన్ చేశారు. మరి అంతటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం తప్పులేదు కదూ. బాపు మ్యూజియంలో మరి ఆయన విగ్రహం ఖచ్చితంగా ఉండాలి కదూ. లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో 2 to 3 ఫ్లోర్స్ ఉన్నాయి చూడడానికి. గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ మధ్యలో ఫ్లోర్లో అయితే మనకి ఎలక్ట్రిక్ క్విజ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలను తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. పాతకాలపు నాటి నాణ్యాలు, వస్తువులు, తవ్వకాల్లో దొరికిన శిలలు, శిల్పాలు చాలా ఏర్పాటు చేశారు. అండ్ చదువుకునే పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. అండ్ మారుతున్న ట్రెండ్తో ప్రకారం అక్కడ ఇలా ఎలక్ట్రిక్ క్విజ్ బోర్డులు ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈసారి వెళ్ళినప్పుడు నేను కంప్లీట్ ఫుల్ వీడియో అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను.